ఎరా జరిగింది. దానికి బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు కూడా అక్కడ చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అక్కడైతే హరీష్ రావు ఉన్నారు. మరి ఇంకా బీఆర్ఎస్ నేతలు ఎవరొక్కరు అక్కడికి వెళ్ళారు. ప్రస్తుతానికి పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది? రైట్ భవిత, అయితే బీఆర్ఎస్ సమస్యకు గురవుతున్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో 2 కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వడంతోనే ఆయన ఆరోగ్యం విషమించిందని చెప్పుకోవాలి. అయితే 2 కిడ్నీలు ఫెయిల్ అవడంతో తను కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న సందర్భం ఉంది. అయితే ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఆయనకు కొంచెం ఇన్ఫెక్షన్ సోకినట్టుగా చెప్తున్నారు. ఆ ఇన్ఫెక్షన్ పూర్తి స్థాయిలో కిడ్నీ నుంచి లివర్ నుంచి పూర్తి స్థాయిలో అన్ని ఆర్గాన్స్కి కూడా ఇన్ఫెక్షన్ సోకింది. అది దాంతోనే తన యొక్క ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో విషమించిందని చెప్పేసి వైద్యులు అయితే చెప్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఏజీ హాస్పిటల్ వైద్యులతోని మాగంటి గోపీనాథ్ అంటే ఆరోగ్య పరిస్థితి పైన హరీష్ రావు అయితే ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. వెంటిలేటర్కి సహకరిస్తున్నారని చెప్పేసి ఏజీ వైద్యులు హరీష్ రావుకి చెప్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా 48 గంటలు ఆయనను వెంటిలేటర్ పైన అంటే అబ్జర్వేషన్లో ఉంచాలి. ప్రస్తుతం అయితే వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నాము, దానికి సహకరిస్తున్నాడు అని చెప్పేసి అయితే వైద్యులు చెప్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. రెడ్ అయితే ఏమన్నా హెల్త్ బులెటిన్ని విడుదల చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఒకవేళ విడుదల చేస్తే ఎన్ని గంటలకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అసలు హెల్త్ బులెటిన్? కొద్దిసేపటి నుంచి అయితే మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని చెప్పేసి అయితే పూర్తి స్థాయిలో చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే వెంటిలేటర్ పైన చికిత్స అందిస్తున్నాము, వెంటిలేటర్ చికిత్సకి సహకరిస్తున్నారని చెప్పేసి అయితే వైద్యులు చెప్పారు. థ్యాంక్ యూ భవిత ఫాతియా.